We must infiltrate the very core of terrorism in Pakistan. ताकि वो भारत के खिलाफ अगर नींद में भी सोचे ना तो उनके ख्वाब में भी हम बैठे नजर आने चाहिए. 7, 6, 11, 5, 9 and 20 miles today, 4, 11, 17, 32 the day before. There's no discharge in the war. अगर तुम लोगों के पटाखे खत्म हो गए तो Don't. मैं धमाका शुरू करूं. December 5th రిలీజ్ అయింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. ఓటీటీకి వచ్చేసింది. అయినా దిస్ ఫిల్మ్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ థియేటర్స్ వితౌట్ ప్రమోషన్స్ అండ్ డబ్బింగ్ ఇన్ టు సౌత్ లాంగ్వేజెస్. దురంధర్ తెలుగు స్టేట్స్, తమిళనాడు ఇంకా కర్ణాటకలో హైయెస్ట్ గ్రాసింగ్ హిందీ మూవీ అయింది. డామ్ క్రేజీ అది మన జనరేషన్ లో. హానెస్ట్ గా చెప్పాలంటే దురంధర్ 2కి బాహుబలి లెవెల్ 2 హైప్ తో వెయిట్ చేస్తున్నారు జనాలు. అందులో నేను ఒకరిని. నాకు తెలుసు మీరు కూడా. అసలు దురంధర్ ఈజ్ నాట్ జస్ట్ సినిమా, ఇట్స్ అ కల్చరల్ షిఫ్ట్. ఇండియన్ సినిమాని చేంజ్ చేసిన సినిమాలో దురంధర్ యాడ్ అయిపోయింది ఆల్రెడీ. ఏ రేటెడ్ సినిమాల మీద ఆడియన్స్ కున్న పర్సెప్షన్ నుండి అడల్టరేటెడ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ లిమిటేషన్స్ ని షాటర్ చేసే వరకు దురంధర్ చాలా మార్చింది. సిట్ టైట్ గైస్. సినిమా డిస్కషన్ తో పాటు టెక్నికల్ అనాలిసిస్ కూడా చేద్దాం. మాడదాం అన్నిటి గురించి వీడియోలో. బట్ కొత్తగా వచ్చింటే వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్అౌట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. క్వాలిటీ స్టఫ్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నంగా గుర్తుంది, జియో స్టూడియోస్ వాళ్ళు హైప్ చేసుకుంటూ వచ్చారు అప్పుడప్పుడు దురంధర్ కంటెంట్తో. విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. బట్ ఎందుకో బాలీవుడ్ స్పై థ్రిల్లర్ కదా, ఊపరాలేదు. సర్లే గ్యాంగ్స్టర్ సినిమా వైబ్ ఇస్తాను అనుకున్నా నేను. రిలీజ్ అయ్యాక హైప్ చూసి చాలా లేట్గా చూసాక అర్థమైంది అది పిఆర్ క్రియేటెడ్ హైప్ కాదు, చాలా ఆర్గానిక్ హైప్ అని. అంటే 3.5 గంటలు అసలు ఏమవుతుందని సీటేజ్లో కూర్చోబెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు దాన్ని చిటికేసినట్టు అచీవ్ చేసింది దురంధర్. అది కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ గా, సాలిడ్ ఆల్బమ్తో. ఐ మీన్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్. ఇప్పుడు సీక్వెల్ కి ఆదిత్య సరిగమ వాళ్ళ పర్మిషన్ తో ఓల్డ్ క్లాసిక్స్ అని బయట తీస్తున్నారంట. సేమ్ ఇలాంటి మిక్సింగ్ కి దురంధర్ ఇంతలా సక్సెస్ అవడానికి కంటెంట్ ప్రైమరీ రీజన్ అయితే, దానికి తోడుగా చాలా థింగ్స్ అలైన్ అవుతూ వచ్చాయి. అరబ్ కంట్రీస్ లో బ్యాన్ చేయడం నుండి ఇండియన్సే దీన్ని ప్రాపగండా ఫిల్మ్ లాగా రుద్దేద్దామని ట్రై చేసినంత వరకు ప్రతిదీ వాళ్ళకి మిస్ఫైర్ అయ్యి సినిమాకి ప్లస్ పాయింట్ అవుతూ వచ్చింది. త్రూరాతే వీడియో చేశాక జనాలు నువ్వు వీడియో చేసిన దానికైనా నేను సినిమాకి ఇంకోసారి వెళ్ళొస్తానని చెప్పి మరి సినిమాకి రిపీట్ చేశారు. అంటే సినిమాని జనాలు అంతలా ఓన్ చేసుకున్నారు. ఈవెన్ పాకిస్తాన్ లో ది మోస్ట్ పైరేటెడ్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డులోకి ఎక్కింది. ఫాస్ట్ పేస్డ్ యాక్షన్, ఫాస్ట్ కట్స్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ జనరేషన్ లో స్టడీగా 3.5 hours సినిమాని స్కేల్ కి తగ్గట్టు ఒక మంచి విజన్ తో తీసి గ్రిప్పింగ్ నెరేటివ్ ఉంటే డెఫినెట్ గా కూర్చొని చూస్తారనే దానికి దురంధర్ ఇంకొక ఎగ్జాంపుల్ అయిపోయింది. బట్ దురంధర్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దురంధర్ బ్యూటీ ఏంటంటే ఒక ట్విస్ట్ రివీల్ చేయడానికి ట్విస్ట్ ని క్రియేట్ చేసినట్టు అనిపిదు. అఫ్ కోర్స్ దిస్ సినిమా హాస్ ఇట్స్ ఓన్ సెటప్స్ అండ్ పే ఆఫ్స్. బట్ నా పాయింట్ ఏంటంటే అది ఇంటెన్షనల్ గా చేసినట్టు అనిపిదు. చాలా సింపుల్ ఎట్ గోటెడ్. ఆదిత్య ఒక ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని దానికి కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి ఒక మాస్టర్ పీస్ క్రియేట్ చేశారు. సినిమాలో ప్లే చేసిన ఆడియో కాల్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ గా 26/11 ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఎలాంటి కోటింగ్ లేకుండా అలానే ప్లే చేయడం అనేది మాస్టర్ స్ట్రోక్. నాకు ఆ డెసిషన్ వెనకాల ఆ ప్రాసెస్ తెలుసుకోవాలన్నది. ఎందుకంటే సినిమాలో ఒక డాక్యుమెంటరీ వైబ్ ఇచ్చారు కాదు, ఆ ఒక్క డెసిషన్ వల్ల ఎంటైర్ సినిమా మూడ్ మారిపోయింది. ఆడియన్స్ మైండ్ లో ఒక సీరియస్నెస్ క్రియేట్ అయింది. నో, ఇది జస్ట్ అనదర్ స్పై థ్రిల్లర్ కాదు, ఇది డిఫరెంట్ అనే ఫీలింగ్ అక్కడే కలిగింది. నిజంగా భారతదేశంలో పుట్టి భారతదేశం అంటే ఏం మాత్రం గౌరవం ఉండేవాడైనా రక్తం మరిగిపోతుంది. ఎందుకంటే అది షుగర్ కోటింగ్ లేకుండా ఒరిజినల్ గా ప్లే చేసిన ఆడియో కాబట్టి. సినిమాలో ట్రాన్స్లేషన్ తో పాటు వాళ్ళు మాట్లాడిన మాటలను థియేటర్ లో వింటా ఉంటే మనకే తెలియని ఒక మిషన్ స్టార్ట్ అయింది మన మైండ్ లో. ఓకే, చేసిన వాళ్ళు ఒక్కడు కూడా బతకూడదు. అండ్ బ్రిలియంట్లీ తన ఇన్స్టెంట్ రేజ్ లా కాకుండా హంజా బాధపడి అది తన వల్లే జరిగిందని కుమిలిపోయి వాళ్ళలో కలిసిపోయి జన్మలో కోలుకోలేని దెబ్బతీయాలని చెస్ లాగా ఆడే మైండ్ గేమ్ ఉంది. అది దురంధర్. ఇది చాలా పెద్ద కమర్షియల్ గ్యాంబుల్. 250 crores తో తీసిన సినిమా, అంటే 2 parts కలిపి 250 crores. ఇంత మ్యాసివ్ బడ్జెట్ తో తీసిన సినిమాని థీమ్ ని టోన్ డౌన్ చేయకుండా ఆడియన్స్ ని నమ్మి కోరి వైలెంట్ గా తీసి ఏ రేటింగ్ ఆఫ్ చేసుకున్న దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మొన్న లోకేష్ కనగరాజ్ గారు చెప్పడం ఏంటంటే 50 to 60 crores లాస్ అయిందంట జస్ట్ బికాస్ ఆఫ్ ఏ సర్టిఫికేట్. ఇమాజిన్, జియో పొలిటికల్ సెన్సిటివిటీ ఇంకా యాంటీ పాకిస్తాన్ కంటెంట్ ఉందని గల్ఫ్ కంట్రీస్ లో రిలీజే లేదు అసలు. దానికి తోడు ఏ సర్టిఫికేట్ ఈజీగా 150 crores మైనస్ అయింది. అయినా సరే లార్జ్ చంక్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కాదని యూత్ ఇంకా సినిమా వ్యూవర్స్ ఇంటెలిజెన్స్ ని నమ్మి అనుకున్నది అనుకున్నట్టు తీసి రిలీజ్ చేశారు. అండ్ రిజల్ట్ మ్యాసివ్ 1300 crores ప్లస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అండ్ బాహుబలి లెవెల్ హైప్ ఫర్ పార్ట్ 2. మనకేంటంటే బాలీవుడ్ లో వైర్ స్పై యూనివర్స్ అనేది ఒకటి ఉంది. తనకి ఇంకేం పని లేదు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని చెప్పి బీచ్ లో బికినీ సాంగ్ ఒకటి, ఒక 2 జేమ్స్ బాండ్ స్టైల్లో ఫైట్లు పెట్టి ఫేక్ జియో పాలిటిక్స్ యాడ్ చేసి లాస్ట్ లో జై హింద్ అనగానే వావ్ ఏదో సాధించేసామని అనుకునే వాళ్ళు. మళ్ళీ సంవత్సరానికి ఒక సినిమా అందులో ఈ స్పై యూనివర్స్ మోనోపాలని సింగిల్ హ్యాండ్ తో కామెడీ చేసి పారేసింది ఈ సినిమా. ఇప్పుడు ఆ యూనివర్స్ నుండి వచ్చి ఏ సినిమా అయినా సరే ఆడియన్స్ దాని టాక్టికల్ అథెంటిసిటీని జడ్జ్ చేస్తారు ఈజీగా. దురంధర్ నాకు వర్కౌట్ అవడానికి ఇంకొక మెయిన్ రీజన్ దాని విజువల్ లాంగ్వేజ్.
అంటే నేను ఇలాగ ఎంటైర్ జనాలంతా పటాన్ డ్రెస్సెస్ వేసుకుని తీసిన సినిమాలు చూడలేదు. ఫ్లాగ్స్ ని చూపించడంలో నామోషి పడకుండా చూపించారు. కెమెరా వర్క్ కూడా ఏదో ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ నుండి చూస్తున్న ఫీల్స్ అంతలా బ్లెండ్ అయిపోయింది అనిపించింది. ఇది స్పెరికల్ లెన్సెస్ కాకుండా అనమాఫిక్ లెన్స్ వాడారు. ఆ బొకే చూస్తే డెఫినెట్ గా 2x అనమాఫిక్స్ వాడినట్టున్నారు. అనమాఫిక్ లెన్సెస్ తో షూట్ చేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా స్కోప్ రేషియో 2.39:1 రావడానికి మనం లెటర్ బాక్స్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఆ లెన్సే ఫుటేజ్ ని స్క్వీజ్ చేసి సెన్సార్ లోకి పంపడం వల్ల సాఫ్ట్వేర్ లోకి తీసుకొచ్చి డీస్క్వీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా సినిమా స్కోప్ లుక్ వస్తుంది. సో దట్ స్పెరికల్ లెన్స్ తో షూట్ చేసిన ఫుటేజ్ లాగా టాప్ అండ్ డౌన్ కట్ చేసి పిక్సెల్స్ వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. అది కాకుండా వాటికి ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క క్యారెక్టర్ యాడ్ చేస్తుంది. అన్నింటిలోనూ ఉండే ఒక సిమిలర్ క్యారెక్టర్ హారిజంటల్ ఫ్లేర్స్. ఏదైనా లైట్ లెన్స్ కి రీచ్ అయినప్పుడు అది ఒక హారిజంటల్ ఫ్లేర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్ని నియోన్ ఆయిర్ ఫిల్మ్స్ లో ఆ లైట్ స్ట్రీక్స్ ఇంకా బాగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ విక్ లో ఈ సీన్ చూస్తే ఆ లైట్ స్ట్రీక్ ఎంత ఎగ్జాజరేట్ అయిందో చూడండి. ఆల్సో మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ పెరుగుతుంది. స్పెరికల్ లెన్స్ తో తీసిన ఇమేజ్ కి అనమాఫిక్ లెన్స్ తో తీసిన ఇమేజ్ కి డిఫరెన్స్ చూడండి. మనం సేమ్ ఫోకల్ లెంత్ తో ఎంత FOV గెయిన్ చేసాము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ అనమాఫిక్ లెన్స్ ది యూజ్. అండ్ ఈ లెన్స్ యూజ్ చేసి విజువల్ ని స్టైలైజ్ చేయడంతో పాటు మోస్ట్ ఆఫ్ ది షాట్స్ ఫాస్ట్ అయ్యే పిక్చర్ లో షూట్ చేశారు. T1.8 ఆర్ మోర్. సో దట్ సబ్జెక్ట్ మాత్రమే ఫోకస్ లో ఉండి మిగతా అంతా అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంచి స్టోరీ టెల్లింగ్ మీద కంట్రోల్ తీసుకున్నారు. కలర్ గ్రేడింగ్ కూడా థీమ్ కి తగ్గట్టు మ్యూటెడ్ కలర్స్ యూజ్ చేశారు. ఎక్సెప్ట్ ఈ సాంగ్ డీసాచురేటెడ్ కలర్స్ బట్ బ్లాక్స్ ని బ్లాక్స్ గా చూపించారు. థ్యాంక్స్. మనకేమైతే బ్లాక్స్ ని బ్లాక్స్ గా చూపడం బాగా నామోషిగా ఫీల్ అవుతున్నారు మేకర్స్. ఇంకపోతే సెట్స్ అయితే ఇంకా పాకిస్తాన్ లో ఉన్నట్టే ఉంది. అంత అథెంటిక్ గా డిజైన్ చేశారు. ఈవెన్ బోర్డ్స్ మీద స్పెల్లింగ్స్ కూడా. ఆ కరాచీలోని చిన్న టౌన్ లో ఉండే క్లాస్ట్రోఫోబిక్ స్ట్రీట్స్ ని సరిగ్గా మిమిక్ చేసి ఎగ్జాక్ట్ గా సెట్స్ అలానే చేశారు. ఈ ఫైట్ సీన్ లో అయితే నిజంగా ఆ టెన్షన్ కి సీట్ ఎడ్జే. రైటింగ్ చాలా స్ట్రాంగ్ అనిపించింది. నేను ఫిల్మ్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ కాదు, చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ నేర్చుకున్న ఒక సినిమా లవర్ లా ఇది నా పర్స్పెక్టివ్ మాత్రమే. నాకు ఓవరాల్ గా అనిపించింది ఏంటంటే జనరల్ గా 3 యాక్ట్ స్ట్రక్చర్ లో యాక్ట్ 1 లో హీరో ఇంట్రడక్షన్, వరల్డ్ ఎక్స్ప్లెనేషన్, ప్రాబ్లం ఏంటో చెప్పి ఫ్యూచర్ లో ఇండియా మీద అటాక్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళలో కలిసిపోయి ఇంటర్నల్ గా పెద్ద దెబ్బ తీయాలని ఒక సెటప్ చేసి ఆడియన్స్ ని ప్రిపేర్ చేశారు. ఇందులో అన్ని సక్రమంగా జరిగాయి. ఏదైతే అవ్వకూడదని సెటప్ చేశారో అది యాక్ట్ 2 లో ప్రొటాగనిస్ట్ చేతుల మీదగానే జరుగుతుంది. అంటే ఇక్కడ రైటింగ్ లో వన్ ఆఫ్ ది టిపికల్ సేవ్ ది డే ఫార్మ్ లని కొట్టోతలు బారేశారు ఆదిత్య గారు. యాక్ట్ 3 లో ఒక కంక్లూజన్ ఆర్ పే ఆఫ్ ఉండాలి. లైక్ హంజా ఎలాగోలో అందరినీ చంపేసి వచ్చిన పర్పస్ ని ఫుల్ఫిల్ చేసి వెళ్ళిపోవాలి. ఇన్స్టెడ్ సినిమా మొత్తం ట్రై చేస్తే కేవలం ఒక రెహమాన్ డెకైట్ ని మాత్రమే చంపగలిగాడు. స్టిల్ అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. అలానే సినిమాని అబ్రప్ట్ గా కూడా ఎండ్ చేయలేదు. ఒక థీమాటిక్ ఎండింగ్ లాగా అనిపించింది. ఏదైతే ఆపుదామని వచ్చాడో అది తన చేతుల మీదుగానే జరిగింది. లోపల చచ్చిపోతున్నా బయటకి ఫోర్స్ఫుల్ గా సెలబ్రేట్ చేశాడు. ప్రొటాగనిస్ట్ హెల్ప్లెస్నెస్ ని చూపించాడు క్లియర్ గా ఆదిత్య గారు. ఇప్పుడు దురంధర్ 2 లో అతని రూత్లెస్నెస్ ని మనం రూట్ చేస్తాం. పార్ట్ 2 లో చేయబోయే కార్నేజ్ కి మొత్తం పార్ట్ 1 జస్టిఫికేషన్ లా రాసుకున్నాడు. నేను సేమ్ ఇలా ఫీల్ అయిన ఇంకో సినిమా ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. ఏదైతే యాక్ట్ 1 లో సెటప్ చేస్తారో ప్రొటాగనిస్ట్ అది అచీవ్ చేయలేడు, ఫెయిల్ అవుతాడు. అయినా సరే యాక్ట్ 3 లో పే ఆఫ్ ఉంటుంది. అది పర్పస్ఫుల్ గా ప్రొటాగనిస్ట్ డెసిషనే. అండ్ భలే ఉంది ఈ సినిమా స్ట్రక్చర్ అనుకున్నాను. అండ్ ఆ తర్వాత దురంధరే ఒక కమర్షియల్ సినిమాలో రియలిజం ని తెచ్చి రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఫిక్షన్ యాడ్ చేసి వితౌట్ డీవియేషన్ అనుకున్నది అనుకున్నట్టు తీసి అండర్ డాగ్ గా రిలీజ్ అయ్యి ఈ రోజు కింగ్ లాగా నిలబడ్డం అంటే వామ్మో చిన్న విషయం కాదు. అంటే పేట్రియాటిజం చూపిస్తున్నాం కదా, మీరు భారత్ మహాన్ అన్న అరిచి గగ్గోలు పెట్టేసి టెర్రరిస్ట్ ని ఎగిరిగిరి తన్నే సీన్ తీద్దామని ఇంటెన్షన్ లేదు అసలు. ఇన్స్టెడ్ మన ప్రొటాగనిస్ట్ చాలా కామ్ గా ఉంటాడు. డైలాగ్స్ తక్కువ, స్టోరీ ప్రోగ్రెషన్ ఎక్కువ. జనాలు ఐసాక్ న్యూటన్ డైయింగ్ స్లో మోషన్ తో ఉన్న ఫైట్ల మీద విసిగిపోయినారు ఆల్రెడీ. మీకు దన్నం రా బాబు ఆపేంట్రా నాయన అని కొట్టు చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఒకవేళ ఫిజిక్స్ డిఫైయింగ్ ఫైట్స్ ఉన్నా ఒక ఎమోషన్ అండ్ దానికి లీడ్ చేసే సిచ్యువేషన్స్ అన్న జస్టిఫై చేసేలా ఉన్నాయా అంటే ఉండవు. అది ఎంటైర్ గా మిస్ అయింది మన సినిమాలో. మన ఇన్ ద సెన్స్ మెజారిటీ ఆఫ్ ది సౌత్ సినిమా, అందులోనూ మరీ ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. బాలీవుడ్ ఎలాగో యాక్షన్ తక్కువ తీసే దాంట్లో బగోడాల ఫిజిక్స్. దురంధర్లో చూస్తే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఎక్కువ. రియలిస్టిక్ కాదు బట్ రియలిజం ఉంది. మనం అనుకున్నట్టు ఇది ఒక మోడర్న్ స్పై యాక్షన్ ఫిల్మే, బట్ ఒక ఇండియన్ కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన ప్రతి ఎలిమెంట్ దీంట్లో ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ప్రతి క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి అది ఆ క్యారెక్టర్ మూమెంట్ గా రాసుకున్నారు. రణ్వీర్ సింగ్ ఎంట్రన్స్ షాకింగ్ గా ఉన్నా టైం టు టైం రణ్వీర్ స్వాగ్, సంజయ్ దత్ కి సెపరేట్ గా 3 మూమెంట్స్, అక్షయ్ ఖన్నా రేజ్ అండ్ ఫ్రీ ఫ్లోయింగ్ స్టైల్, మాధవన్స్ యాటిట్యూడ్, అర్జున్ రాంపాల్స్ డామినెన్స్. ఎస్పెషల్లీ అర్జున్ రాంపాల్ ని దీంట్లో చూసి మన సినిమాలో మనం చూపించే విధానం గుర్తొచ్చి నవ్వల ఏడవాలో తెలియని పరిస్థితి. ఒక్క స్మర్క్ తో ఉచ్చబోయించే క్యాపబిలిటీస్ ని ఒక పప్పెట్ లాగా. సర్లే ఇంకెందుకు, ఇంకా మాధవన్ గారి ఆ 4th వాల్ బ్రేక్ ఏదైతే ఉందో స్టాప్. ఇక్కడ కూడా ఫిల్మ్ మేకింగ్ బ్రిలియన్స్ కనిపిస్తుంది. కన్వెన్షనల్ 4th వాల్ బ్రేక్ కాదు ఇది. 4th వాల్ బ్రేకే బట్ కాదు. అజయ్ సాన్యాల్ ఎదురుగా స్పెషల్ సెక్రటరీ ఉంటాడు. 4th వాల్ బ్రేక్ చేసినట్టు చూపించి టెక్నికల్గా సెక్రటరీతో మారుతా ఉన్నట్టు చూపిస్తాను నెక్స్ట్ ఫ్రేమ్లో. వా, మైన్యూట్ డీటెయిల్స్ కూడా పక్కాగా పెట్టుకోవడం నిజంగా అప్రిషియబుల్. హంజా పెళ్లిలో సోడా అంకుల్ జ్యూస్ మిక్సర్ని గిఫ్ట్గా ఇవ్వడం. ఈ ప్లేస్లో హంజా అండ్ ఉజైర్ ఇద్దరు గన్స్ పట్టుకొని ఉంటారు, బట్ లుక్ అట్ ద ట్రిగర్ కంట్రోల్. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది అండ్ దే ఆల్ నెయిల్డ్ ఇట్. మెయిన్గా రణ్వీర్ సింగ్ ని బయట అంత హైపర్ యాక్టివ్గా చూసి సడన్గా స్క్రీన్ మీద అంత సటిల్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి రణ్వీర్ సింగ్కి ఇది ప్లే చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే టిపికల్ మూవీస్లా కాకుండా మనోడు హంజాగా అక్కడికి వెళ్ళడం నుండి అతను ఒక పాకిస్తానీ అని ప్రూవ్ చేసుకునే ప్రాసెస్, ఆ కష్టాలు, ఎక్కడ దొరికితే రక్కేస్తారనే భయం, ఇవన్నీ బలి చూపించుకుంటూ వచ్చారు. ఆదిత్య దర్ షో డోంట్ టెల్ అప్రోచ్ ని బాగా ఫాలో అయ్యారు. లైక్ రెహమాన్ కొడుకు చనిపోయినప్పుడు ఆ పొలిటీషియన్ చాలా డ్రామాటిక్ గా ఏడ్చుకుంటూ ఈ విషయం తెలియగానే చెప్పులు కూడా లేకుండా వచ్చేసని చెప్పి పట్టుకుని ఏడుస్తాడు. మళ్ళీ కాసేపు తర్వాత అతను తిరిగి వెళ్ళేప్పుడు అతని కార్లో చెప్పులు కనిపిస్తాయి. అది చూసి హంజా ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. ఇక్కడ జస్ట్ అతని ఇంట్రొడక్షన్ సీన్ లోనే ఎక్స్ట్రా సీన్స్ అవసరం లేకుండా ఆల్రెడీ జరుగుతున్న సిచ్యువేషన్ యూజ్ చేసుకుని ఇతని స్లై నేచర్ ని చూపించారు. హంజా ఇంట్రో సీన్ అప్పుడు ఒక గ్యాంగ్ లో కూడా హంజా ప్యాంట్లు చేయి పెడతాడు.
అంతే అంతేనండి. అఫ్ కోర్స్ పాకిస్తాన్లో ఇలాంటి ప్రాక్టీసెస్ కామన్ అంట, బట్ ఐ అజ్యూమ్ ఈ నరేటివ్లో దాన్ని పోర్ట్రే చేస్తూనే అతను ముస్లిమా కాదని చెక్ చేయడానికి అలా చేశాడని నేను అనుకుంటున్నాను. రణ్వీర్ సింగ్ని మెచ్చుకోవాలి నిజంగా, ఎందుకంటే టోటల్ సినిమా అంతా ఉజైర్ బలోచ్ పక్కనే ఉంటాడు. సోలో స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ, ఉంటే గ్యాంగ్ మెంబర్స్తో ఉండాలి, లేదంటే ఉజైర్ బలోచ్ పక్కన ఉండాలి. సో మిగతా యాక్టర్స్కి స్పేస్ ఇస్తూనే కథని నమ్మి చేయడం అప్రిషియబుల్. అక్షయ్ ఖన్నాకి స్పేస్ ఇవ్వడం కూడా ఐఎమ్ సారీ ఇవ్వలేదు, ఆయన తీసుకున్నాడు, బ్రిలియంట్. బలోచిస్తాన్కి వెళ్ళినప్పుడు రణ్వీర్ అనుకుంటే అందరూ ఓవర్ షాడో చేస్తారు. అందులో అక్షయ్ ఖన్నా ఫ్రీ ఫ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అయితే షెఫ్స్ కిస్. యాక్చువల్గా స్క్రిప్ట్లో లేదంట, బట్ ఆ సాంగ్ ఇంటూ అక్షయ్ ఖన్నా ఆటోమేటిక్గా డాన్స్ చేశారంట. జనాలు రిలీజం ఉండి ఒక విజన్తో తీసే సినిమాని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ రేటింగ్ చాలా ఎక్కువ ఇష్టపడతాను ప్రూవ్ చేసింది దురంధర్ ఒక టెక్నికల్ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. నాట్ ఓన్లీ ఫర్ స్పై ఫిల్మ్స్ బట్ హీరో వర్షిపింగ్ ఫిల్మ్స్ ని ఆడియన్స్ ఇంకా అదే నార్మల్ లెన్స్ చూస్తారా అని క్వశ్చన్ చేసేదాకా, ఆల్రెడీ మాస్ మసాలా ఫిల్మ్స్ కి రాసిన స్క్రిప్ట్స్ అన్ని రీజెక్ట్ చేసుకుని రెక్టిఫై చేసుకునేదాకా, ఏ రేటెడ్ ఫిల్మ్స్ జస్ట్ బ్లడ్ బాత్ స్టోరీలెస్ బూతులు అని ఉన్న ఆడియన్స్ పర్సెప్షన్ మార్చేదాకా అన్నిటిని మార్చింది. ఇంకా మార్చ్ 19th రివెంజ్ కోసం మరణ వెయిటింగ్. కరాచీలో మన జస్కిరాజ్ సింగ్ సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తూ మీడియం నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.